ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనే నాథుడే లేక రైతులు అల్లాడిపోతున్నారు. మిల్లర్లు కొనక బ్రోకర్లు రేటుకు ధాన్యం ఇవ్వలేక రోడ్లపైన రోజుల తరబడి పంటను ఉంచి కాపలా కాసే పరిస్థితి ఏర్పడింది. రాత్రిపూట దొంగల బెడద ఎక్కువైందని ధాన్యాన్ని వారి నుంచి కాపాడుకోవడానికి షిఫ్టుల్లో కాపలాగా ఉంటున్నామని, కానీ అది చాలా కష్టంగా మారింది అంటున్న రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా పంట కోసి దాదాపు 10 రోజులు గడుస్తున్నా సరే ధాన్యం రోడ్లపైనే ఉండటంతో వర్షం పడితే మాత్రం తమ పరిస్థితి దారుణంగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే బాధ్యతగా కొనాల్సిన ధాన్యాన్ని సాకులు చెబుతూ కాలయాపన చేస్తోందని మండిపడుతున్నారు. వాళ్లు ధాన్యాన్ని మిల్లర్లు తీసుకురమ్మంటున్నారని, అక్కడకు తీసుకువెళ్లాక కొనుగోలు చేయకుండా వెనక్కి పంపించేస్తున్నారని బాధపడుతున్నారు. మరోపక్క బ్రోకర్లు దారుణంగా 1,350 రూపాయలు ధర చెబుతున్నారని, ఆ ధరకు అమ్ముకుంటే పెట్టిన ఖర్చు కూడా రాదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఇక ధాన్యం రైతుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనే నాదుడే లేకపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 రోజులైనా కూడా ధాన్యం కోసిన తర్వాత ఇప్పటి వరకు కూడా మిల్లర్లు కొనుగోలు చేయలేదంటే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వం చెప్తున్న దాని రేటు ప్రకారం కూడా 1770 రూపాయలు ఉంటే అటు మిల్లర్ల వద్ద వెళ్ళేసరికి దాదాపు 100 రూపాయల మేర కోత వేస్తున్నారు. అదేవిధంగా బ్రోకర్లు కొంతమంది వస్తున్నారు. బ్రోకర్లు 300 మేర తగ్గించడంతో ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్లో మొత్తం దాదాపు 10 రోజుల బట్టి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎవరు వాటి మిల్లర్లు బస్తాలు కూడా ఇవ్వడం లేదు, లారీలు కూడా పంపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు కొంటారా అంటూ కూడా దీనంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి రైతులను చూడొచ్చు, ఈరంతా కూడా దాదాపు ఎకరాలు మొత్తం కూడా ఇక్కడ పంట పండించినటువంటి పరిస్థితి. ఏదో ఒక సమయంలో వచ్చి కొంటారనుకో, రాత్రి కూడా మబ్బు పట్టిన సమయంలో తీవ్రమైనటువంటి ఆందోళన చెందారు. కాపలాగా ఇక్కడ ఒక్కొక్కరు కూడా షిఫ్ట్ల వారీగా ఇక్కడ గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో రైతులు ఎట్లా ఉందండి పరిస్థితి? అంటే కొనుగోలు చేస్తున్నారు ఏమన్నా? కొనుగోలు చేయట్లేదండి. వాళ్ళు ఇష్టం అయితే కొంటున్నారు, ఇష్టం లేదా వదిలేస్తున్నారు. మనం తీసుకెళ్తేనేమే ఈ రేటు అని చెప్పట్లా, తీసుకొచ్చిన తర్వాత మా ఇష్టం వచ్చిన రేటు నిర్ణయిస్తాం అంటున్నారు. ఏ రేటు అయినా పడిద్దో ఏంటో దానికి ఇష్టం అయితే మనం తీసుకెళ్ళాలి అక్కడికి. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? మేము ఇక్కడ వేసి 9 రోజులు అవుతుందండి. 9 రోజులు అవుతుంది మేము ఇక్కడ వేసి, రోడ్డు మీద వేసి ఆరబెట్టుకుంటాం 9 రోజులు మట్టి. అదే అండి. మిల్లర్లు ఏం చెబుతున్నారు? ఏం చెబుతున్నారు, తీసుకురండి, మీ సరుకు బాగుంటే తీసుకుంటాము, రేటు మాత్రం ఇక్కడికి వచ్చినా నిర్ణయిస్తాం అంటున్నారు. అది పెద్ద మీరు ఎన్ని ఎకరాలు వేశారు? ప్రస్తుతం మీరు ఎన్ని రోజుల నుంచి ఉంది? నేను 10 రోజుల నుంచి ఉన్నానండి. 10 రోజుల నుంచి కూడా రేత్రి పోగులు తిరగాల్సి వస్తుంది. రాత్రి మబ్బు పట్టింది, మబ్బు పట్టాలు లేవు, ఏమీ లేవు, మా దగ్గర మబ్బు పట్టేదానికి చీకటి పడింది. చీకటి పడ్డాక ఎవరు పట్టాలు ఇచ్చేవాళ్ళు లేరు. మాకు తొందరగా కొనాలని మేము కోరుతున్నాం. ప్రస్తుతం మీరు చెప్పండి, అంటే ఎన్ని ఎకరాలు వేశారు మొత్తం? ప్రస్తుతం 10 ఎకరాలు వేసానండి. 10 ఎకరాలకు వేసాను. ఇల్లు కోసి వారం ఇవాళ నేను కోస్తున్నాను. ధాన్యం కొనమంటేనేమో ఎక్కువ ఆరితేనేమో నూక అయింది అంటున్నారు, లేదంటేనేమో సెమ్మంది అంటున్నారు, నెమ్మ శాతం కట్ చేస్తామని అది ఇదేని అంటున్నారు. అంటే మీరు చెప్పండి, అంటే బ్రోకర్లు కూడా కొంతమంది వస్తూ ఉన్నారు కదా, బేరాలు ఆడుతూ ఉన్నారు, అంటే మీకు నష్టమేనా? ఎంత? నష్టమేనండి, బాగా నష్టం, కొద్దిగా కాదు. 1350 అడుగుతున్నారండి వచ్చి. మళ్ళీ దాంట్లో అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఇంకొక పేజీ జరుగుద్ది. దాంట్లో నూక అయిపోతుంది, ఇగో ఒడ్డు చూడు, ఇగో నీ ఆడిచ్చాను మిల్లులో, చిన్న మిల్లులో ఏంటి నూక అయిపోతుంది, నాకే గిడతలేదు, మీ కాడ తెచ్చాను అని. పోయినసారి మాకు బస్తాకు వచ్చి 100 రూపాయలు కట్ చేశాడు. 1500కి తీసుకొని ఏంటి 1400 ఇచ్చాడు. అంతే బాబా, 1400 ఇచ్చాడు బ్రోకరు. మిల్లికాడికి వెళ్తే మిల్లికాడ మరీ దారుణం. 1500కైనా వేసుకోమన్నా దించడం. మాకేమో ఒకసారి వెళ్ళే కాదు, ట్రక్కుకేమో 100 సార్ల కన్నా ఎక్కువ వేయొద్దు అంటున్నారు గవర్నమెంట్ ప్రకారం. 100 సార్ల కన్నా ఎక్కువ వేస్తే దించుకోమంటున్నారు ఏంటి. ఎక్కువ వేసుకెళ్ళినా దించట్లేదు, తక్కువ వేసుకెళ్ళినా దించట్లేదు. బాగా ఇబ్బంది పెట్టేసేస్తున్నారు. అధికారులు రావడం ఏం జరిగింది? ఏమంటున్నారు అధికారులు? అసలు అధికారులు అనేవాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. అధికారులుగా వచ్చి ఎవరో అధికారంగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మీరు ఇలా చేయండి అని అధికారంగా ఏం చెప్పింది లేదండి. మేమే మిల్లు చుట్టూ తిరుగుతున్నాము, వాళ్ళు ఏదో ఒకటి చెబుతున్నారు. మరి పందులు తిరుగుతున్నాయి, మరి మనుషులు దొంగతనం చేస్తారో అదో భయం. అట్లాగా దాని గురించి మేము రైతుళ్ళు మీరిద్దరూ 1 గంట సేపు 2 గంటలు ఉంటారని, తర్వాత మళ్ళీ మేము 2 గంటలు వెళ్తాము అలా అని చెప్పుకొని మేము తిరుగుతున్నామని. అట్లాగా అంటే మిల్లర్లు ఎంత చెబుతున్నారు, బ్రోకర్లు ఎంత చెబుతున్నారు, మీకు ఎంత మేర నష్టం కలుగుతుంది?
రేట్ అనేది చెప్పట్లేదండి అసలు. వాళ్ళు తీసుకొచ్చినాకే రేటు చెబుతాం అంటున్నారు. అది రేటు ఇది మీది ఇది ఎంత ఇస్తామంటలా మా ఒడ్డు చూసి మీరు తీసుకొచ్చినాక మేము రేటు నిర్ణయిస్తాం అంటున్నారు. దానికి ఏంటి బాధ్యత, ఏం చేయాలో అక్కడికి వెళ్ళినాక అర్థం కావట్లా. ఏం కోరుతున్నారు ప్రభుత్వం? మాకు గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారంగా మాకు కొనమని అడుగుతున్నామండి. అంతకంటే మాకు ఎక్కువ ఏం అవసరంలా. గవర్నమెంట్ ఏ రేటు ఇచ్చిందో ఆ రేటు మాకు ఇమ్మంటున్నాం అంతేనండి. అంటే ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, ఏదైతే దాదాపు 10 రోజులు 8 రోజులు 7 రోజులు ఇలాగా మొత్తం కూడా తీసిన తర్వాత ఇలాగా బయట రోడ్డు బయటే ఉంచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అధికారులు కూడా మొరపెట్టుకున్నారు, కానీ ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నట్టు కూడా లేదంటూ కూడా అక్కడ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కొంతమంది బ్రోకర్లు చేరిపోయారు. ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేటు కాకుండా దాదాపు 1350 రూపాయలు ఇస్తాము, 1300 ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కూడా అటు రైతులైతే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, నొన్నని.